వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్లో 10,000 లోపట ఇప్పుడు ఉన్న 5G స్మార్ట్ ఫోన్స్ ఏవి వీటికి సంబంధించిన ఒక చిన్న లిస్ట్ అయితే తీసుకొచ్చినాను భయ్. యూస్ఫుల్ అయితే ఇట్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో కంటెంట్ ఇంకొంచెం బెనిఫిట్ అయితే ఇట్లా ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఇక్కడ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో వాళ్ళది M6 5G స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ అవైలబుల్ ఉంది. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే 7,749 రూపాయలకు వస్తుంది. బేస్ వేరియంట్ అనమాట. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్. నేను ఆర్డర్ చేసినప్పుడు మా ఏరియాకి అయితే అవైలబుల్ లేదు భయ్, హైదరాబాద్ ఖతాబాద్ ఏరియాకి. సో ఇక్కడ మీకు వేరే ఆప్షన్ కూడా ఉంది. 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. అది కూడా దొరకకపోతే ఇట్లా మీరు ఆఫ్లైన్లో ట్రై చేయండి. బేస్ వేరియంట్ మోస్ట్లీ నాకు తెలిసిన కాడికైతేనేమో దీంట్లో ఎయిర్టెల్ వర్జన్ కూడా ఉందంటారు. అది ఇంకా తక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు. సో అదా కాదా తెలియదు నాకు, బేస్ వేరియంట్. సో అది కూడా చెక్ చేసుకోండి. నేను దీని మీద అయితే ఒకసారి ఆఫ్లైన్లో చూడమంటాను. లైక్ కొన్ని లోకల్ స్టోర్స్ ఉంటాయి కదా, ఆ లోకల్ స్టోర్స్లోకి అయితే వెళ్ళి చెక్ చేయండి అంటాను. పర్టికులర్ స్టోర్స్ పేజ్ అయితే ఏం చెప్తలేను, కానీ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చిన స్టోర్స్లో కానీ లేకపోతే ఇండివిజువల్ షాప్స్ ఉంటాయి కదా ఫోన్ సెల్లర్స్, వాళ్ళ దగ్గర చూడండి. ఈ మోడల్ ఉంటే ఈ ప్రైస్కి 10,000 లోపల ఉంటే తీసుకోవచ్చు. దాని తర్వాత చూసుకుంటే మాత్రమే నోకియా నుంచి అన్నమాట పోయి. సో నోకియా వాళ్ళది చూసుకుంటే నోకియా వాళ్ళది G42 5G ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఇది కూడా 10,000 లోపల వస్తుంది. 5G స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మోస్ట్లీ ఏంటంటే పోయి ఎక్స్క్లూజివ్ కొన్ని స్టోర్స్కి ఉందన్నమాట. ప్రీమియం కొన్ని స్టోర్స్ ఉంటాయి కదా, మనకు తెలిసిందే పోయి. మనం షాపింగ్స్కి వెళ్ళినప్పుడు షాపింగ్ స్టోర్స్ ఉంటాయి కదా, దాంట్లో అవైలబుల్ ఉంటాయి అనమాట పోయి. నేను చూసినాను. సో అంతగా పట్టించుకోలేదు నేను. అండ్ ఆల్సో ఒకవేళ మీకు ఆఫ్లైన్లో దొరకకపోతే ఇట్లా ఆన్లైన్లో కూడా ట్రై చేయండి. అండ్ ఇండివిజువల్ స్టోర్స్ అయితే లైక్ ఇండివిజువల్ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే నాకు ఇక్కడ దొరకలేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అనమాట. సో రెడ్మీ వాళ్ళది రెడ్మీ 14C 5G ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ₹1 తక్కువ 10,000కి వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవి క్యాష్ బ్యాక్స్ వస్తున్నాయి. ఇక్కడ అమెజాన్ వాళ్ళ పే నుంచి క్యాష్ బ్యాక్స్ వస్తున్నాయి, అవి అప్లై చేసుకోవచ్చు. కానీ నార్మల్గా 10,000 రూపాయలు కావాలి అంటే, లేటెస్ట్ కావాలంటే ఇది లేటెస్ట్ అనుకోవచ్చు. రీసెంట్గా 2-3 నెలల క్రితమే లాంచ్ అయింది ఆ స్మార్ట్ ఫోన్. సో కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. పర్చేస్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి మోటరోలా G45 5G స్మార్ట్ ఫోన్. ఇది కూడా 10,000కి వస్తుంది ప్రైస్. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటే మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. మంచి బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి కెమెరా 6 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. లుక్స్ ఫీచర్స్ అంతా కూడా బాగున్నాయి. ఇది కూడా 10,000లోకి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటుంది. సో ఈ లిస్ట్ నా స్మార్ట్ ఫోన్స్ మీకు యూస్ఫుల్ అయినాయి, మంచి గైడ్ చెప్పినా అని అంటే ఒక లైక్ అయితే చేయని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరైతే లిస్ట్ అయితే యూజ్ చేసారు కదా, నేనైతే మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీవే. అండ్ కొన్నిటికి ఆఫర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్నిటికి హయ్యర్ వేరియంట్ తీసుకొని ఆఫర్ అప్లై చేసి అవి కూడా 10,000కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఏది ఈ లిస్ట్లో కింద కామెంట్ చేయండి. యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ వాట్సాప్లో కూడా పెట్టుకోవచ్చు, వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయండి అని ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ సపోర్ట్ చేసినట్టు కూడా ఛానల్కి. అంతే ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.